అందరికీ నమస్తేనుల్లా. ఇవాళ వార్తలల్లా కేటీఆర్ సార్ మాటలు, కేఎల్ పాల్సాల్ ముచ్చట్లు, రైతు బంధు రహస్యాలు, ఆలమొగలు కొట్లాటలు, ఓ బొచ్చడు ముచ్చట్లున్నాయుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడుండ్రి. ఇక నుండి పాలన మీదనే దృష్టి పెడతాడంట రేవంత్ సారు. కుర్కురే ప్యాకెట్లు తెచ్చిన తంట ఖచ్చితంగా విడాకులే కావాలంట. పాల్సార్ కి స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఖచ్చితంగా సారే అంట ఎంపీ. తడుస్తున్న వడ్లను కాపాడిన పోలీసులు, జనాలు కొడుతున్నారు సెల్యూట్లు. మంచి ముచ్చట్లు తెచ్చిన ఈరిగాడు. శ్రీలంక ప్రభుత్వం అయితే ఈ ప్రయాణికులందరి కోసం రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి ఒక మంచి శుభవార్త పట్టుకొచ్చినోళ్ళ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సారు రైతు బంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు వంటి వాటి మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సారుతో మీటింగ్ పెట్టి అందరూ సంబరపడే నిర్ణయాలు తీసుకున్నారంట. చెలో పాలిగా వేందో చూద్దాం పాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిరుల్లా. సారు మీటింగ్ లో మాట్లాడుకుంటా ఇక ఎన్నికలైతే అయిపోయినాయి కదా, ఇప్పటి నుంచి పరిపాలన మీద దృష్టి పెడతామని సార్ అన్నాడు. అంతేకాదు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రుణమాఫీ చేస్తామన్నాడు. ఇప్పటికే రైతు బంధు అందరికీ వేసినామని అన్నాడు. వానలతోటి తడిసిన ధాన్యాలకు సుత కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి సారు చెప్పిండుల్లా. జిల్లాల పునర్విభజన మీద మళ్ళొక్కసారి ఆలోచిస్తామని రేవంత్ రెడ్డి సారు చెప్పింది. ఎక్కువగా చూస్తారా? మీరు సైన్మాలు చూడకుండా అస్సలు ఉండలేరా? అయితే ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ శుక్రవారంకి వెళ్ళి ఒక 2 వారాలు సైన్మా టాకీస్లు బంద్ అవుతున్నాయుల్లా. గట్ల ఎందుకు అవుతున్నాయా? ముచ్చట్లేందో మీరే చూడండి. అవునల్లా, సినిమా అభిమానులకు నిజంగానే బ్యాడ్ న్యూస్. ఈ శుక్రవారం నుండి తెలంగాణలో ఒక 2 వారాల దాకా సినిమా టాకీస్లు బంద్ అవుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమేనోల్లా. ఇప్పుడు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితలేవంట. ఇన్ని దినాలు ఎన్నికల అడావిడి, ఇంకా పెద్ద పెద్ద సినిమాల వాళ్ళు చిన్న టాకీస్ల జనాలు ఎక్కువ మంది సూత వస్తలేరని, గందులే కొన్ని రోజులు షోలు సూత వేయొద్దని తెలంగాణ సినిమా టాకీస్ల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నారంట. మున్పు కట్టే సినిమా టాకీస్లకు వచ్చే జనాల సంఖ్య సూత మస్తుగా తగ్గిందంట. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది. రోజు రోజుకి సమాజం ఎటు నుండి ఎటు పోతాందో అర్థం కావట్లేదు. భర్త కూరల ఉప్పు లేదని గొడవబడి భార్య విడాకులు, భర్త బంగారం కొనివ్వలేదని భార్య విడాకులు, భర్త మాట వినడం లేదని భార్య విడాకులు. ఇట్లాంటి వార్తలు మనం దినం చూస్తూనే ఉంటాం కదా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్త చూస్తే మామూలుగా పరిశాన అవ్వరులా. ముచ్చట నేను చెప్పుడెందుకు, మీరే చూడుండ్రి. రోజు రోజుకి మన సమాజం అసలు ఎటు పోతుందో ఎవరికి అర్థం కావడం లేదు. మనం ఇప్పటి వరకు భర్త బంగారం కొనివ్వలేదని, లేకుంటే నచ్చిన సీర కొనివ్వలేదని విడాకులు ఇచ్చిన వాళ్ళని చూసినాం. కానీ ఇక్కడ చూడుర్రి, అంతకన్నా దారుణం జరిగింది ఇక్కడ. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక జంటకి కొత్తగా లగ్గం అయిందంట. అయితే అమ్మ చిన్నప్పటి సంతే కుర్కురేలు అంటే మస్తు పానమంట. ఇక గట్లనే అన్నసుత పెళ్లి అయినప్పటి నుండి అక్కకి దినం 5 రూపాయల కుర్కురే ప్యాకెట్లో తీసుకొని పోయి భార్యకి ఇచ్చేటోడంట. కొన్ని దినాలకు అన్న దేవడం మానేసిండంట. ఇక భార్య ఎందుకు తెస్తలే నాకు దినం దేవాలని మొండి పట్టుదలతో రోజు తెప్పించుకునేదట. మళ్ళో రోజుగా అన్న ఇంటికి వెళ్ళేటప్పుడు చిప్స్ ప్యాకెట్లు పట్టుకొని ఓవడం మర్చిపోయిండట. ఇక అన్న అట్లా మర్చిపోయిండో లేదో, అక్క నా కుర్కురే నాకు కావాలి అని చెప్పి ఇప్పుడు తెస్తావా దేవా అని చెప్పి రచ్చ చేసి చక్కగా తట్టబుట్ట జరుపుకొని వాళ్ళ ఇంటికి పోయిందంట. అక్కడితో ఆగలేదు. ఇక గట్ల కుర్కురే ప్యాకెట్ల ముచ్చట చిలికి గాలివాన అయినట్టు మస్తు లొల్లి పెట్టుకొని లాస్ట్ కి విడాకులు కావాలన్నా కానీ పోలీస్ అన్నకు ఫిర్యాదు చేసేదాకా పోయిందట. ఉప్పు బిస్కెట్లకు కుర్కురే ప్యాకెట్లకు లొల్లి పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు విడాకులు కావాలని ఫిర్యాదు చేసే వరకు ఓటు చూసి జనాలు మస్తు పరిశాండ్రు కావట్రీ.
చాలా మంది నామినేషన్లు వేస్తారు, కానీ ఎవరితో వేస్తారు? ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ లీడర్తో వేస్తారు, లేకపోతే ఇండిపెండెంట్ గానో వేస్తారు కదా. కానీ ఈ అన్న ఏకంగా మన నరేంద్ర మోడీ సార్ మీదనే నామినేషన్ వేస్తానికి వచ్చిండుల్లా. గా అన్న ఎవరో మీరు సూత చూపిస్తా, ఓ పాలు చూడుండ్రి. అవునోళ్ళ మీరు ఇన్నది నేను చెప్పేది నిజమే. అగోగా వీడియోలో కనిపించే గీ అన్ననే మన మోడీ సార్ మీద పోటీకి నామినేషన్ వేసేది. ఇక అసలు ముచ్చట ఏంటంటే గా అన్న పేరు శ్యామ్ రంగిల్లా. అన్న పెద్ద సినిమా కామెడియన్. అయితే అన్న మోడీ సార్ మీద పోటీకి నేను కూడా వారణాసి ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ అన్న నామినేషన్ ఎన్నిక పోతుంటే అన్నని ఎవరు లోపలికి వండితలేరంట. नॉमिनेशन के लिए अभी सब अल्लाह पूरे दिन ही नॉमिनेशन करने के लिए नहीं 12 बजे के बाद कांटेक्ट करिए। अभी तो एंट्री बंद है 12 बजे के बाद 11 बजे तक नहीं अभी सिक्योरिटी पर्पज से सारी चीज़ें इंस्पेक्ट की जा रही हैं सर। 12 बजे के बाद एंट्री है सर। तो पहले तो लाइन में लगना होगा ना सर। जब होगा तो अलाउ कर दिया है सर। अभी सारी चीज़ें बंद है और भी कैंडिडेट्स हैं, उन्हें बताया गया है सब अच्छा। अपने जगह पे हैं। 12 बजे के बाद होंगे। 12 बजे के बाद क्या बचेगा सर? ఇక అన్న బాగా బాధ పడుకుంటే నేనేం ఫేమస్ అయితానికి మోడీ మీద పోటీ చేస్తా అని చెప్పలేదు. నేను ఇప్పటికే ఆల్రెడీ ఫేమస్ అని అన్న మాట్లాడుతున్నాడు. అగో అన్న మాటలో సార్ మనం కూడా ఇందాం. डीएम ऑफिस से नंबर मिले हैं रणविजय जी के, जो हमें फ्राइडे को भी मिले थे। फ्राइडे को भी इन्होंने बोला था कौन नहीं दे रहा फार्म, कौन नहीं दे रहा है, 5 मिनट में हम दिलवा रहे हैं। और 5-5 मिनट में इनको फ़ोन किया और ये हर मिनट में यही बोलते थे कि हम अभी दिलवा रहे हैं, कैसे नहीं मिल रही है, कैसे हो सकता है। और शाम होगी और शाम होने के बाद फार्म देने बंद हो गए। और अभी ऑफिस से नंबर मिले रणविजय जी के, और रणविजय जी कह रहे हैं मेरी इसमें कोई ड्यूटी नहीं है, मैं जो है हूँ ही नहीं इसमें। और वो आरओ देखते हैं, आरओ के नंबर मांगे तो फ़ोन काट दिया है। यहाँ ये कह रहे हैं 12 बजे एंट्री है, उससे पहले एंट्री नहीं है, मोदी जी नामांकन करेंगे। और 12 बजे तो कल मोदी जी नामांकन नहीं कर रहे थे, तब से हम 12 बजे थे ही वहाँ पे लगे हुए लाइन में। ఇక అట్లా అన్న మాట్లాడంగానే చాలా మంది జనాలు నెటిజన్లు అన్నకు సపోర్ట్ గా నిలబడ్డారంట. ఇక లాస్ట్ కి అన్నకి నామినేషన్ ఎన్నికే అనుమతి ఇచ్చిర్రంట. ఇవాళ తెలంగాణ భవన్ లో పెట్టిన మీటింగ్ లా కేటీఆర్ సారు కార్ గుర్తు పార్టీ కార్యకర్తలకి లీడర్లకి దిశానిర్దేశం చేసిండు. ఎట్లా చేసైనా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని సార్ మాట్లాడుతున్నాడు. చెలోసారి కేటీఆర్ సార్ ఏం మాటలు మాట్లాడుతున్నాడు విందాం పాలి. ఒక పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్ మెయిలర్ని ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియాను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్లగొండలో నయీంని చూసినాం, మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోని తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం పోలీసు అన్నల గురించి గా మధ్య మనం ఒక ముచ్చట చెప్పుకున్నాం కదా. లారీ డ్రైవర్ అన్నలని కొంతమంది పోలీసులు లంచాల కోసం ఇబ్బంది పెట్టిరు కదా. కానీ అందరు గట్లనే ఉండరు. కొంతమంది పోలీసు అన్నలు గిట్ల సూతుంటారు.
ఈ గవర్నర్ల దేశానికి వెన్నుముక్క రైతు అంటాం కదా, గట్లనే ఈ దేశాన్ని కాపాడే పోలీస్ అన్నలు కూడా దేశానికి చాలా అవసరం. ఎందుకంటే దేశానికి రైతు కుడి కన్ను అయితే పోలీసులు ఎడమ కన్ను లాంటి వాళ్ళు. పోలీసులు బయటికి చూసేందుకు కఠినంగా కనిపిస్తారు కానీ వాళ్ళు నిమ్మలానికి వస్తే మాత్రం వాళ్ళకంటే మంచోళ్ళు ఎవరు లేరు. కోపం ఉన్నంతసేపే కోపం తగ్గిందంటే అన్నం పెట్టి అమ్మలాగా కనిపిస్తారు పోలీస్ అన్నలు. అయితే ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, అయితే ఏమన్నా నార్కర్నూలు ఉన్నది కదా, ఆ నార్కర్నూలులో నిడిగొండ అనే ఊరు దగ్గర వ్యవసాయ మార్కెట్ ఉన్నది కదా. ఈ రైతు మార్కెట్ లో పోలీసులు అందరూ బందోబస్తు వచ్చేటప్పుడు వర్షం బాగా పడుతుందంట. అయితే గా వర్షంలో రైతులు వ్యవసాయ మార్కెట్ కు తెచ్చుకున్న వరిధాన్యం నడిచిపోతుంటే పాపం అక్కడ ఉన్న పోలీస్ అన్నలు అయితే దబా దబా ఉరికి అక్కడ ఉన్న ధాన్యాన్ని కుప్ప చేసి దానిపైన పరదన్న కప్పి ఆ రైతన్నలకు సాయం చేసిర్రు. చూసి రానులా దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత అవసరమో దేశాన్ని కాపాడే పోలీసులు కూడా అంతే అవసరం. కే పాల్ సార్ ఏం చేసిన సుత మస్తు వైరల్ అవుతుంది. సార్ ఇప్పుడు కూడా ఎక్కడ లేని రంది పెట్టుకున్నాడు. సార్ ఎలక్షన్ అయిపోయిన సంది ఒకటే టెన్షన్ పడుతున్నాడు. పాల్ సార్ గంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ముచ్చట చూడాల్సిందే. ఇక కేపాల్ చూస్తుర్రా ఏకంగా ఏం మాట్లాడుతున్నాడు. సార్ అటగా ఎలక్షన్ కమిషన్ నమ్మకుండా ఈవీఎంలు ఉంటాయి కదా, ఈవీఎంలు భద్రపరిచిన రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు మాకు కావాలి. అట్లనే ఆ సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన లింకులు కూడా మాకు కావాలి. లేకపోతే అందులో కూడా అవినీతి చేసి నన్ను గెలవకుండా ప్రతిపక్షాలు పొల్లు కుట్రలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కేఏ పాల్ సారు ఆయనతో పాటు ఇంకో 33 మంది ఆ సీసీటీవీల లింకులు మాకు ఇస్తే మేము ఇంటి దగ్గర నుంచే జూన్ 4 వరకు వాటిని చూసుకుంటా ఇంట్లోనే ఉంటామని పాల్ సార్ అయితే అనబట్టిండు. సారు మీరు ఏమనుకున్నా మంచిదే గాని ఏమని అంటేనేమో ఎలక్షన్స్ మళ్ళా పెట్టాలంటారు. ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితేనేమో నేనే గెలిచిన, కాకపోతే వాళ్ళు కావాలనే నన్ను ఓడగొట్టిర్రు, రిగ్గింగ్లు చేసిర్రు అని అంటారు. ఎలక్షన్స్ అంటే ఏమైనా చిన్న పోరగాల ఆటనా సారు? అయినా మీరు ఎలక్షన్ కమిషన్ నమ్మకుండా ఈవీఎం మిషన్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల లింకులు ఏమైనా ఇస్తారు అనుకున్నారా? మీకు ఏమన్నా రాసి ఉన్నదా ఇయ్యాలని? ఊకోరి సారు. ఒకవేళ నిజంగానే మీరు విశాఖపట్నంకి ఎంపీ అయితే ప్రజలందరూ బాగుపడతారు కావచ్చు, కానీ మీరు గింత అనుమానంతో ఎలక్షన్స్ ఇవి ఏం మిషన్లు రూమ్స్ లింకులు నాకు కావాలని మీరు అన్నుడు మాత్రం పద్ధతి అనిపిస్తలేదు సారు. అన్ని తెలిసిన మీరే అట్లా అంటే ఏమో మరి. 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? నా పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా ఇంత పాస్ట్. హరి గణేష్ నేను 2019లో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటుంది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడాన్ని మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు. వారు అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని నా తరపుని అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద CCTV వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ జూన్ 4. చలో ఇక మా తమ్ముడేదో మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొని వచ్చిండట, ఓసారి చూద్దాం అగ ముచ్చటేందో. ఓ తమ్మి ఇక షురూ చేయి. ఇగోనులా ప్రకృతిని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి? ప్రకృతి అన్న, ప్రకృతి అందాలన్నా, గా పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి చూడు, గా పర్వతాలు పచ్చ పచ్చటి అడవులను చూసి మురిసిపోయిన వాళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి? ఇక అట్లనే ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం ఉన్నది కదా, వినూత్నంగా ఆలోచించి ఒక మంచి ప్రాజెక్టును చేపట్టిందట. ఎందుకంటే అక్కడ పర్వతాలు ఉంటాయి కదా, గా పర్వతాలు ఎక్కినోళ్ళు గా పర్వతాల యొక్క అందాలను చూడాలి కాబట్టి వాళ్ళు వినూత్నంగా ఒక ఆలోచించి ఒకటి చేసిర్రు. అదేంటిదంటే శ్రీలంక ప్రభుత్వం అయితే ఈ ప్రయాణికులందరి కోసం ఒక మంచి ఉపాయం అయితే చేసింది. నువ్వులా
ఇక అబ్జర్వేషన్ క్యారేజ్ పేరుతోటి ఇక శ్రీలంక ప్రభుత్వము రైల్వే బోగీలను తయారు చేసింది. ఇక ఈ రైల్వే బోగీలనట సీట్లు ఉండయట. 50 ఏళ్ల నాటి రొమేనియన్ కంపార్ట్మెంట్లను 1 కోటి రూపాయలు వెచ్చించి వాటిని బాగుపెట్టి ఇట్లా తయారు చేసిందట ఈ శ్రీలంక ప్రభుత్వం. అబ్బా చూడర్రి, చూసేటందుకు ఎంత మంచిగున్నాయో కదా. ఇక జనాలు కూడా చూస్తే ఎంత సంతోషపడతారో. ఈ ముచ్చట చూసిన జనాలందరూ ఇక గక్కనైతే పెట్టిరు. కానీ మన దేశంలో కూడా ఈ అరకులోయ ప్రాంతం ఉన్నది కదా, గక్కడ కూడా ఇట్లాంటివి చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. జనాలందరూ మంచిగా పోయి ఎంజాయ్ చేసి వస్తారు కదా అని చూసిన వాళ్ళందరూ అనబట్టే. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.